ఏలూరు ఆర్ఆర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 28/12/2024 తేదీ నుండి 18/1/2025 వరకు అత్యంత వైభవోపేతంగా శ్రీవారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు జరుగును. 27/12/2024 సాయంత్రం 4 గంటలకు ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారితో రథోత్సవం మరియు 28వ తేదీ ఉదయం 9:16 బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారు, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు, శాసన మండలి సభ్యులు శ్రీ బుర్రా గోపీమూర్తి గారు, మేయర్ శ్రీమతి నూర్జహాన్ పెదబాబు గారు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు తదితర ప్రముఖులు ప్రారంభిస్తారు. ప్రతిరోజు ఉదయం నిత్య పూజ, కళ్యాణములు, లక్ష తులసి పూజ, లక్ష కుంకుమార్చన, శ్రీ సుదర్శన హోమములు మరియు సాయంత్రం 6 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును. భక్తులు విచ్చేసి స్వామివారి కృపా కటాక్షములకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారికి విరాళములు ఇచ్చి తగిన రసీదు పొందాలని విజ్ఞప్తి. ఇట్లు శ్రీవారి సేవలో సతీష్ కుమార్ నల్లూరి, కార్యనిర్వహణాధికారి. రిజర్వ్ బ్యాంక్ పూర్వపు గవర్నర్ గారు ఐఏఎస్ అధికారిగా ఎంతో అనుభవం సంపాదించారు. ప్రత్యేకంగా ఏలూరు, మా ఛానల్ కూడా ఏలూరు, సార్ కూడా ఏలూరు వారే. దూవూరు సుబ్బారావు గారితో జీకే డిజిటల్ న్యూస్కి ఆయన సమయం కేటాయించి ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు సార్. మీకు మా ఛానల్ తరఫున ధన్యవాదాలు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఏలూరు వారిని కలవడం, సార్ విచార ఇంటర్వ్యూ చేయించుకోవడం. సార్ మీరు ఏలూరులో ఉన్నారు, ఏలూరులోనే పుట్టారు. ఏలూరులో ఎక్కడి వరకు చదివారు? ఏలూరు నుంచి ఎలా మీ నేపథ్యం ఒకసారి తెలియాలి అందరికీ. ఎందుకంటే ఏలూరు వాళ్ళకి కానివ్వండి, ఈ రాష్ట్రం, దేశం అంతా కూడా మీ వైపు చూస్తూనే ఉంటుంది ఎప్పుడూ కూడాను. అంచేత ఏలూరు ఎప్పుడైనా అభిమానం ఉంటుంది. అది ఏలూరులో మీరు చదివింది ఎక్కడెక్కడ, ఎలా చదివారు, అదొకసారి చెప్పండి. ఏలూరు అంటే నాకు చాలా అభిమానం అండి సార్. ఏలూరులో పుట్టలేదు, నేను కొవ్వూరులో పుట్టాను. కానీ నా చిన్నప్పుడే మా నాన్నగారికి ఏలూరు ట్రాన్స్ఫర్ అయింది. ఆయన స్టేట్ గవర్నమెంట్లో పనిచేసేవారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గాను. నా చిన్నప్పుడే ఏలూరు ట్రాన్స్ఫర్ అయింది. సో నా జ్ఞాపకం వచ్చిన దగ్గర నుంచి, జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి ఏలూరులోనే ఉండేవాడు. నాకు చాలా ఏలూరే బాగా తెలుసు, చాలా అభిమానం కూడాను. మొదట 6వ తరగతి వరకు, 7వ తరగతి వరకు ఏలూరులోనే చదివాను. మొట్టమొదటి వెంకట్రావు గారి స్కూల్ అని ఉండేది, రామచంద్రరావుపేటలో ఎలిమెంటరీ స్కూల్, మున్సిపల్ ఎలిమెంటరీ. అక్కడ చదివాను. తర్వాత 2 సంవత్సరాలు సుబ్బమ్మాదేవి హై స్కూల్, మున్సిపల్ హై స్కూల్ ఉంది, అది కూడా రామచంద్రరావుపేటలోనే, అక్కడ చదివాను. కానీ నేను ఎలిమెంటరీ స్కూల్లో చదివినప్పుడు చాలా కొంచెం విచిత్రంగా జరిగింది. ఇప్పుడు విచిత్రంగా కనిపిస్తుంది. ఏంటంటే 5 ఏళ్ళు చదివేశాను ఈ వెంకట్రావు గారి స్కూల్లో. ఒక క్లాస్ ఎరిగిపోతున్నాను. 5వ క్లాస్ వరకే ఉండే నాకు స్కూల్లో. 5వ క్లాస్ అయిపోయాక హై స్కూల్లో అడ్మిట్ అవ్వాలి కదా. మా నాన్నగారికి హెడ్ మాస్టర్ గారు తెలుసు, సుబ్బమ్మాదేవి స్కూల్ హెడ్ మాస్టర్ గారు. ఆయన రోడ్డు మీద కనపడితే మా అబ్బాయిని 6వ క్లాస్లో జాయిన్ చేయాలంటే రేపు తీసుకురండి, అదేమండి జాయిన్ చేసేద్దాం అన్నారు. సో మన్నాడు మా నాన్నగారు నన్ను సుబ్బమ్మాదేవి స్కూల్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఆ హెడ్ మాస్టర్ గారేమో అది అంతా చూసి, బర్త్ సర్టిఫికేట్ చూసి, ఈ అబ్బాయికి ఏజ్ తక్కువ ఉంది, 6వ క్లాస్లో ఎలా అడ్మిట్ చేసుకుంటామని నా బందేలు ఎత్తిపోయాను. ఏడ్చేయడం మొదలుపెట్టాను. ఆయన ఎలాగ అడ్మిట్ చేయకపోతే అని. అప్పుడు హెడ్ మాస్టర్ గారు అన్నారు, నువ్వు పోనీ మీరు ఎలిమెంటరీ స్కూల్లో చదివారన్నారు కదా, అక్కడి నుంచి సర్టిఫికేట్ తీసుకురండి, 5వ క్లాస్ చదివామని, అప్పుడు అడ్మిట్ చేస్తాను. సో మేము అక్కడి నుంచి ఒక 2 ఫర్లాంగ్స్ ఉండేదంటే వెంకట్రావు గారు స్కూల్, అక్కడికి వెళ్ళాం. అక్కడ హెడ్ మాస్టర్ గారు సరే ఈ అబ్బాయిని నేను చూస్తూనే ఉన్నాను, 5 ఏళ్ళ నుంచి సర్టిఫికేట్ ఇస్తాను చూస్తాను, రికార్డులన్నీ వెతికాడు. ఎక్కడ నా పేరు కనపడలేదు. ఎక్కడ పేరు కనపడలేదు. మరి 5 ఏళ్ళు చదివాను, ఆయన ఒప్పుకుంటున్నాడు, ఎందుకు కనపడలేదంటే అసలు జరిగింది ఏంటంటే, చిన్నప్పుడు నేను 6 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా అక్కయ్య ఉండేది. ఆవిడ నాకంటే 1 సంవత్సరం పెద్ద. ఆవిడతో స్కూల్కి వెళ్ళిపోయేవాడిని. సో ఆవిడతో స్కూల్లో ఆవిడ పక్కనే కూర్చొని నేను చదువుకునేవాడిని. ఆవిడ ఒక క్లాస్ ప్రమోట్ అయ్యి ఇంకో క్లాస్కి వెళ్తూ నేను ప్రమోట్ అయిపోయి వెళ్ళిపోయాను. ఎప్పుడు ఏ టీచర్ కానీ ఈ అబ్బాయి ఎవరు, ఇక్కడ ఎందుకున్నాడు అని అడిగేలేదు. సో 5 ఏళ్ళు అలా జరిగిపోయి పేరు అడ్మిట్ చేయగా మా పేరెంట్స్ కూడా మర్చిపోయారు అడ్మిట్ చేయలేదని. సో పేరు లేదన్నమాట. అప్పుడు ఇంకో సంవత్సరం వెంకట్రావు గారి స్కూల్లో చదివి అప్పుడు హై స్కూల్లో చేరాను. తర్వాత 7వ తరగతి తర్వాత సైన్స్ స్కూల్లో చేరాను.
అంటే ఏలూరులోనే ఉన్నాయి కదా సార్, అప్పుడు కూడా కొద్దిగా డెవలప్డ్ స్కూల్స్ కూడా ఉన్నాయి, హై స్కూల్స్ ఉన్నాయి. మళ్ళీ అప్పుడు మీరు ఆ సైన్స్ స్కూల్కి వెళ్ళవలసినంత ఇదేం వచ్చింది ఇప్పుడు? అంటే 1962 సంవత్సరం మాట చెబుతున్నానండి. అప్పుడు సైన్స్ స్కూల్స్ కొత్తగా పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ప్రతి రాష్ట్రంలోనూ ఒక సైన్స్ స్కూల్ పెడతామని, మన రాష్ట్రానికేమో కోరుకొండ, విజయనగరం దగ్గర కోరుకొండ, విజయనగరం మహారాజా సభ వాళ్ళ ప్యాలెస్ ఇచ్చారు ఆ స్కూల్ కోసం, అక్కడ స్కూల్ పెట్టారు. సైన్స్ స్కూల్ ఏమిటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తప్పు పెట్టి ఈ చిన్న చిన్న ఊళ్ళలో చదువుకునే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళని చదివించి వాళ్ళని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి మొదలుపెట్టారనమాట. అంటే మన ఊళ్ళలో ఉన్న స్కూల్స్ కంటే కొంచెం బాగా చదువు చెప్పి కొంచెం బెటర్ ఎండోమెంట్ ఉండి, డబ్బు ఉండి, మంచి టీచర్లు, మంచి ట్రైనింగ్ ఉండేది, మంచి శిక్షణ ఇచ్చేవారు, మా స్కాలర్షిప్ ఇచ్చారు. అంటే మా నాన్నగారు నువ్వు స్కూల్కి వెళ్తే మంచిది కదా అని చెప్పేసి అప్పుడేదో కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగింది, అది రాశాను, సైన్స్ స్కూల్లో చేరాను అన్నమాట. అంటే మీ నాన్నగారు న్యాయవాది, అప్పటికే సీనియర్ న్యాయవాదిగా ఉండేవారు. సహజంగా ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు ఆ వృత్తిని ఎన్నుకునే ఫ్యామిలీస్ ఉండేవి. అప్పుడు మీరు డిఫరెంట్గా మళ్ళీ ఐఏఎస్కి వెళ్ళాలని, అప్పటి నుంచి మీకు ఐఏఎస్కి వెళ్ళాలనే అనిపించేది? చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చెప్పాను కదా, స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసేవారు. ఆయన చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్తోనూ ఐపీఎస్ ఆఫీసర్స్తోనూ కలిసి పనిచేశారన్నమాట. వాళ్ళని చూసి నువ్వు కూడా ఐఏఎస్ అవ్వాలి చిన్నప్పటి నుంచి చెప్పేవారు. ఓకే ఓకే, అది నా మనసులో పెరిగిపోయింది. ఓకే, ఆయన నా ఐఏఎస్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలని చెప్పేసి అలాగే మీకు ఇంక దాని మీదే దృష్టి ఉండిపోయింది. నా దృష్టిలో ఉండిపోయింది అనమాట. ఇప్పటికే ఉన్నారు సార్ చిరకాల మిత్రులు, మీతో చదువుకున్న వాళ్ళ ఏరియాలో స్కూల్ మీట్స్ ఉన్నారు సార్? ఉన్నారండి. మొన్న రెండు సంవత్సరాల కిందట సుబ్బమ్మాదేవి స్కూల్ ప్లాటినం జూబ్లీ జరిగితే వచ్చానమాట. అప్పుడు చాలామంది స్నేహితులు కలిసాను, చిన్ననాటి స్నేహితులు. తర్వాత ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లు అవి వచ్చాయి కదా, అంటే చాలామందితో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీతో నాకు సంబంధం ఉంది. తర్వాత ఏలూరులో రాధాకృష్ణరావు గారు ఉన్నారు, సిఆర్ రెడ్డి కాలేజీలో లెక్చరర్గా చేశారు. తర్వాత వల్లీశ్వర్ అని చాలా నోటెడ్ జర్నలిస్ట్, ఆయన నా ఫ్రెండ్. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ టచ్లో ఉంటారు సార్? మా అంటే ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి అందరితో టచ్లో పెట్టుకోవడం కొంచెం కష్టం. కానీ మొన్న స్కూల్కి వెళ్ళొచ్చాక చాలామంది మళ్ళీ టచ్లోకి వచ్చారు. అన్నది ఒక హ్యాపీగా ఉంటుంది కదా సార్? తప్పకుండా అది ఆనందంగా ఉంటుంది కదా, చిన్నతనం కదా అది కలిస్తే. ఈ సుమారు 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుస్తున్నాం, అవును, చాలా ఆనందంగా ఉంటుంది. సార్ మీరు జిల్లా కలెక్టర్గా అనేక జిల్లాల్లో సేవలు అందించారు, చాలా జిల్లాల్లో సేవలు అందించారు ఐఏఎస్ గాను. చాలా ముఖ్యమంత్రుల దగ్గర కూడా మీరు సేవలు అందించారు. జలగం వెంగళరావు గారు, మరి చెన్నారెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటి ముఖ్యమంత్రుల దగ్గర కూడా మీరు సేవలు అందించారు. అప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్లకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఉన్న జిల్లా కలెక్టర్లకి ఏమన్నా వ్యత్యాసం ఎందుకు వస్తుంది? అంటే ఇప్పుడున్న జిల్లా కలెక్టర్లు ఎలా పనిచేస్తున్నారో అది నాకు పెద్దగా తెలియదండి. కానీ నేను విన్నది, చూసిన దాన్ని బట్టి చూస్తే, నేను ఐఏఎస్ పాస్ జిల్లా కలెక్టర్ చేసినప్పుడు నేను ఖమ్మం జిల్లాలో చేశాను కలెక్టర్ గాను, స్వల్పకాలం విశాఖపట్నం జిల్లాలో చేశాను, తర్వాత ఒంగోలు జిల్లాలో చేశాను కలెక్టర్ గాను. అప్పుడున్న జిల్లా కలెక్టర్లకి ఇప్పుడున్న జిల్లా కలెక్టర్లకి కొన్ని తేడాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే, మేము చేసినప్పుడు పేదతనం, పావర్టీ ఎక్కువ ఉండేది. సో మా ఫస్ట్ ప్రయారిటీ పావర్టీ తగ్గించాలి. ఇప్పుడు ఏంటంటే పావర్టీ కొంచెం తగ్గింది, ప్రజల్లో కొంచెం వాళ్ళకు కూడా ఆదాయాలు పెరిగాయి. సర్వీస్ డెలివరీ అంటే మాకు ఇది రావట్లేదు అని చెప్పేసి సర్వీస్ డెలివరీ డిమాండ్ చేయడం, అకౌంటబిలిటీని డిమాండ్ చేయడం, అది ఒకటి మార్పు అప్పటికి. రెండోది ఏంటంటే, నేను 50 ఏళ్ల కిందట 45 ఏళ్ల కింద జిల్లాలో పనిచేసినప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ సమితి ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళు పాపం పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు, ఏదో SSLC పాస్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. కానీ ఇప్పుడు ఫార్మల్ ఎడ్యుకేషన్లో లేదు. మేమేదో ఐఏఎస్ అవడం అయిపోయాము, మేమేదో అని చెప్పి మాకు వాళ్ళ మీద చిన్న చూపు ఒక రకంగా ఉండేది. ఇప్పుడు చూస్తే ఐఏఎస్ ఆఫీసర్ కంటే సమానంగా చదువుకున్న పాలిటీషియన్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎంఏలు, ఎంఎస్సీలు చదువుతున్నారు, వాళ్ళు కూడా పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అమెరికా, ఇంగ్లాండ్, రష్యా అక్కడికి వెళ్ళి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా విదేశాల్లో చూసిన వాళ్ళు ఉన్నారు. సో
ఈ పాలిటీషియన్స్కి ఐఏఎస్ ఆఫీసర్స్కి ఉండే డిఫరెన్స్ తగ్గిందండి. మూడోది ఏంటంటే అప్పుడు మమ్మల్ని ఏం చెప్పేవారు, నువ్వు ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్గా చేయాలంటే, నువ్వు మంచి కలెక్టర్గా ఎఫెక్టివ్ కలెక్టర్గా ఉండాలంటే నువ్వు నీ ఆఫీస్లో కూర్చుంటే ఫైల్స్ మీద సంతకాలు పెడుతూ ఉంటే కాదు, నువ్వు ప్రజల్లోకి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఏమి జరుగుతుంది గ్రహించాలి, నువ్వు చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. అప్పుడే నీకు తెలిసి వస్తుంది. ఏదో ఫైల్స్ మీద సంతకాలు పెట్టేసి నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేట్ చేస్తానంటే కాదు. ఇప్పుడు ఐఏఎస్ కలెక్టర్లు వాళ్ళు ఏమిటంటారు, అది మీ టైంలో అలా జరిగిందేమో, మాకు ఇప్పుడు అవసరం లేదు, నాకు ఇంటర్నెట్ వచ్చేసింది, మొబైల్ ఫోన్స్ వచ్చేసాయి, వీడియో కాన్ఫరెన్స్ వచ్చేసింది, నాకు జిల్లాలో ఏం జరుగుతుందో నేను ఇట్టే పట్టుకోగలను, కావాలంటే ఇప్పుడే మార్పులు చేసి ఇక్కడ ఇది అక్కడ నేను చేసేయగలను అని చెబుతారు. అది వాస్తవం. టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీ చాలా వరకు మార్చింది. కానీ ఇప్పుడు కూడా ఒక జిల్లా కలెక్టర్ ఎఫెక్టివ్ జిల్లా కలెక్టర్ అవ్వాలంటే ఆఫీస్లో కూర్చుంటే ఇంత టెక్నాలజీ వచ్చిన, ఇంత సదుపాయాలు కలిగిన ఆఫీస్లో కూర్చుంటే ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేటర్. బయటికి వెళ్ళి గ్రామాల్లో వెళ్ళి ప్రజలతో మాట్లాడి ప్రజలను చూసి ప్రజలను వింటేనే ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేటర్స్ అవుతారు. కింద స్థాయిలో వాళ్ళు కూడా బాగా పెంచారు కదా సార్, ఐఏఎస్లు జాయింట్ కలెక్టర్ని, ఆర్డీఓని, డిఆర్ఓని. అప్పుడు ఇంత వ్యవస్థ ఉండేది కాదేమో, ఇప్పుడు బాగా ఎక్కువైంది. ఒక్కొక్క జిల్లాలో 3 జాయింట్ కలెక్టర్స్, 4 జాయింట్ కలెక్టర్స్ కూడా పెరిగాయి కాబట్టి ఉద్యోగులు కూడా పెరిగారు, వ్యవస్థ పెరిగింది, అది కరెక్టే. ఇప్పుడు ఒకప్పుడు 5 ఐఐటీలు ఉన్నాయి, ఇవాళ 21 ఐఐటీలు ఉన్నాయి. ఒకప్పుడు ఒక ఎయిమ్స్ ఉండేది, ఇప్పుడు 14 15 ఉన్నాయి. సార్ దేశం పెరుగుతోంది, అభివృద్ధి చెందుతోంది కాబట్టి పెరిగితే పర్వాలేదు. కానీ నేను అన్నది నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ కాదు, అసలు వాళ్ళు చేసే విధానం గురించి నేను చెప్పాను అన్నమాట. మీరు అడిగారు అప్పుడున్న కలెక్టర్, ఇప్పుడున్న కలెక్టర్లు. ఇప్పుడు మీరు తమరు చెప్పినట్టు కాకుండా ఇప్పుడు ఇవాళ మీరు ప్రజల్లోకి వెళ్ళాలనే చెప్తున్నారు. ఇవాళ ప్రతి సోమవారం ఇందుకోసం మీకోసం లేకపోతే స్పందనని అది రకరకాలుగా గవర్నమెంట్ మారినప్పుడల్లా పెడుతున్నారు. మీరు మా దగ్గర రండి సమస్యలు పరిష్కరిస్తామని ఐఏఎస్లు. ఈ కల్చర్ ఎంత మటుకు కరెక్ట్గా ఉంటుంది? అది చేయాలండి. మీరు మా దగ్గరికి రండి అని వారానికి ఒక రోజు కేటాయించడం కానీ, వాళ్ళ ప్రజల సమస్యలు ఉన్నా అది చేయాలి. కానీ అది చేస్తున్నామని చెప్పేసి మనం ఊళ్ళలోకి వెళ్ళడం, ప్రజలతో మాట్లాడడం అది మానుకోకూడదు. అది రెండూ చేయాలి. సార్ మీరు మనం మీ ఐఏఎస్ ఎక్స్పీరియన్సెస్లోకి ఇంకా డీప్గా వెళ్ళే ముందర మీరు ఈ బుక్లో ప్రస్తావించినట్టు చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఒకటి, మీ ఐఏఎస్ ఇంటర్వ్యూ గురించి కూడా తెలిపారు. సో స్టార్ట్ అవడం చాలా గందరగోళంగా, భయంకరంగా, మెల్లగా తర్వాత సాఫీగా అవటం, దాని గురించి కొంచెం మీరు చెప్తే ఇప్పుడు అస్పైరింగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ స్టూడెంట్స్ కానీ బాగా ఉపయోగపడుతుందండి. అక్కడ చెబుతాను వినండి. అప్పుడు నేను ఐఐటి కాన్పూర్లో చదువుతున్నవాడిని. ఇంకా ఐఏఎస్ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఇంకా నా చదువు పూర్తవలేదు. ఐఐటి కాన్పూర్లో చదువుతున్నవాడిని. ఫిబ్రవరి ఆఖరి వారంలో నా ఇంటర్వ్యూ. కాన్పూర్ నుంచి ఢిల్లీ ఓవర్ నైట్ ట్రైన్ తీసుకుని పొద్దున్న 5 ఢిల్లీ చేరుకున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఆర్కేపురంలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే స్నానం చేసి కొత్తగా సూట్ వేసుకున్నా, అది ఇస్త్రీ చేసి అది వేసుకుంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు టిఫిన్ పెట్టారు, టిఫిన్ తిన్నాను. ఫస్ట్ 9 o'clock నా ఇంటర్వ్యూ అనమాట. 7:45 కల్లా రెడీ అయ్యాను. మా నాన్నగారు ఇక్కడ ఉండేవారు కదా ఆంధ్రాలోను, ఆయన ఉత్తరాలు రాశారు, నువ్వు ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నువ్వు బస్సులో వెళ్ళకు, ట్యాక్సీలో వెళ్ళని చెప్పి. ఎప్పుడు నేను ఢిల్లీలో బస్సులో తిరిగేవాడిని. సరే ఆయన చెబుతున్నారు కదా అని చెప్పి ఆవిడ ట్యాక్సీలో వెళ్ళాను. సో నా జీవితంలో మొట్టమొదటిసారి సూట్ వేసుకోవడం, మొట్టమొదటిసారి ట్యాక్సీలో కూర్చోవడం, వెళ్ళి యూపీఎస్సీకి వెళ్ళాను. యూపీఎస్సీకి వెళ్ళేది 8:40 ఎంతో టైంలోకి వెళ్ళాను. వాళ్ళు ఏదో చూసుకున్నారు, పేరు మొహం అంతా చూసుకుని కూర్చోన్నారు. 9-10 కల్లా ఇంటర్వ్యూ మొదలు రూమ్లోకి పెట్టారు. అప్పుడు ఢిల్లీ ఫిబ్రవరి ఆఖరి వారం కదా, ఆ టైంలో ఢిల్లీ ఫిబ్రవరి ఆఖరి వారంలో కూడా చాలా కొంచెం చీకటిగా ఉండేది. సో నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంకా చీకటిగాను మబ్బుగాను ఉందన్నమాట. సో చేయమని అడిగారు, నువ్వు ఇంకా చదువుతున్నావు? అవును సార్ చదువుతున్నాను. ఎక్కడ? ఐఐటి కాన్పూర్. రాత్రి. మరి ఎప్పుడు వచ్చావు కాన్పూర్ నుంచి? రాత్రి వచ్చానండి, పొద్దున్నే వచ్చాను. అంటే ఎప్పుడైపోతుంది చదువు అన్నారు. ఇంకో 2 నెలలు అయిపోతుందండి, ఐఏఎస్ రిజల్ట్స్ వచ్చేసి నా చదువు కూడా పూర్తి అయిపోతుంది, ఎంఎస్సీ అయిపోతుంది అన్నారు. ఆయన మాట చెప్పి పక్కన మెంబర్ని అడిగారు అన్నమాట, నువ్వు అడిగావన్నాను. ఆ మెంబర్ గారు, నువ్వు పేపర్ చదువు, న్యూస్ పేపర్ చదువు. డూ యూ రీడ్ న్యూస్ పేపర్స్ మిస్టర్ సుబ్బారావు? ఎస్ సార్. వాట్ న్యూస్ పేపర్ డూ యూ రీడ్? Statesman, sir. So tell me,
వాట్ ఈస్ ద హెడ్ లైన్ ఆఫ్ స్టేట్స్మెన్ టుడే. నీకు అందుకు ఆ రోజు పొద్దున్న నేను న్యూస్ పేపర్ చదవాలి, ఏదో ఐఏఎస్ ఇంటర్వ్యూకి అని చెప్పేసి బయలుదేరుతున్నాను కదా, ఆ న్యూస్ పేపర్ చదవలేదు. అప్పుడేమో ఆ చైర్మన్ గారు నన్ను రక్షించడానికి, నువ్వు చూడు ఇంకా చీకటిగా ఉంది, ఈ అబ్బాయి పొద్దున్నే వచ్చాడు, నువ్వు చదివావా ఇవాళ న్యూస్ పేపర్, ఈ అబ్బాయిని ఎందుకు అడుగుతా ఉన్నాను. సరే ఆ మెంబర్ నాయన చిన్నగా నవ్వి, ఓకే డి యూ రీడ్ యెస్టర్డేస్ న్యూస్ పేపర్? ఎస్ సార్. సో టెల్ మీ వాట్ వాస్ ది ఫ్రంట్ పేజ్ పిక్చర్ ఇన్ ద స్టేట్స్మెన్ యెస్టర్డే. ఈ రోజుల్లోనే న్యూస్ పేపర్ చదివితే 10 సెకండ్లు మర్చిపోతాను, అప్పుడు చిన్నవాడిని కాబట్టి గుర్తుందమ్మా. So it is a picture of Muslims celebrating Muharram. Celebrating? Is Muharram a festival to celebrate? అంటే నన్ను ప్రశ్న, నేను చెప్పింది తప్పనమాట. ఏదో పండుగ ఆర్భాటం చేసుకుంటున్నారు అనుకున్నాం అంటే మళ్ళీ కనుగోలు పడ్డాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఇది Muharram is not a festival. Muharram is a day of mourning for Muslims when they mourn the death of the grandson of the prophet. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అది అయ్యాక సరే ఓకే టెల్ మీ విచ్ సెక్ట్ ఆఫ్ ముస్లిమ్స్ అబ్సర్వ్స్ మొహరం. ముస్లిమ్స్లో కూడా షియాస్ సున్నీస్ అని ఉంటారు కదా. అప్పుడు చైర్మన్ గారు వచ్చి, ఈ డజంట్ ఈవెన్ నో వాట్ మొహరం మీన్స్, బై డు యూ ఆస్క్ హిమ్ ఆల్ దిస్ అంటే నేను ఇంకా బెంబేలెత్తుకున్నాను. అప్పుడు ఆ మెంబర్ గారు, యూ బీన్ ఇన్ కాన్పూర్ ఫర్ 2 years. Kanpur has a majority Muslim population. How come you don't know this? అంటే ఇప్పుడు నాకు గందరగోళంలో ఏం సమాధానం చెప్పలేకపోయా. అసలు డిఫెన్స్గా చెప్పేవాడినేమో, లేదు సార్ మా ఐఐటి క్యాంపస్ చాలా దూరం, మాకు ఊరికి మాకు సంబంధం లేదని. థ్యాంక్ గాడ్ అలా చెప్పలేదు, ఊరుకుండిపోయాను అన్నమాట. సో నేను ఈ గందరగోళంలో నా ఇంటర్వ్యూ పని అయిపోయింది. వీళ్ళేదో ఇది చాలా పెద్దగా గొప్పగా చేసేస్తాను అనుకున్నాను. ఫస్ట్ 3 minutesలోనే ఇంటర్వ్యూ అయిపోయింది. వీళ్ళేదో పానవాయితీకో 10 నిమిషాలతో నన్ను అడిగి నన్ను పంపించేస్తాను అనుకున్నాను. కానీ ఆ తర్వాత చాలా ఇంటర్వ్యూ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. ఏమిటి, ఆంధ్ర ఫార్మర్స్కి పంజాబ్ ఫార్మర్స్కి డిఫరెన్స్ ఏమిటి, అప్పుడు ప్రెసిడెంట్ నిక్సన్ చైనా వెళ్ళారు, దాని ఇంపాక్ట్ ఏమిటి, ఇందిరాగాంధీ గారు చీఫ్ మినిస్టర్స్ను సమంగా చూస్తుందా లేరు, అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు మనకి, పివి నరసింహారావు గారు చీఫ్ మినిస్టర్, గొడవలు అయ్యాయి. తర్వాత ఫిజిక్స్లో అన్సర్టనిటీ ప్రిన్సిపల్, ఫిలాసఫీలో ఎక్సిస్టెన్షియలిజం, అప్పుడు ఏదో మ్యాన్ ఇస్ కండెమ్డ్ టు బి ఫ్రీ అని ఒక టాపిక్ మీద డిబేట్ చేశాను అన్నమాట. దాని గురించి చెప్పమన్నారు. సో అడిగిన క్వశ్చన్స్కి చెబుతున్నాను కాబట్టి క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. సో దాని గురించి కూడా రాశాను. ఏమిటంటే దాని గురించి నేను నేర్చుకున్నది ఏమిటంటే, మొట్టమొదట కొంచెం ఎదురు దెబ్బ తిరిగినా దిగజారిపోకు, ముందు పైకి రావచ్చు అని చెప్పేసి ఒక లెసన్ అన్నమాట. మొదటి నీరు గారిపోకుండా. ఈ బుక్ ప్రస్తావన వచ్చింది కాబట్టి నాకు ఒక క్యూరియస్ క్వశ్చన్ అండి. ఈ బుక్ చూడంగానే అసలు ఫస్ట్లోనే ఈ మెర్సనరీ అనేదే ఒక నెగిటివ్ కానటేషన్. సో అసలు ఈ టైటిల్ ఎందుకు లోపలంతా పాజిటివ్గా ఫిల్ అయ్యి ఉంది. సో టైటిలే నెగిటివ్గా స్టార్ట్ అవ్వడానికి ఈ టైటిల్ చూస్ చేసుకోవడానికి గల కారణం కొంచెం అదే పవన్ మీలాగే చాలామంది కూడా అన్నారు, ఈ మెర్సనరీ అనేది పెట్టేవారు నెగిటివ్ కానిటేషన్ కదా అని. ఏదో 2, 3, 4, 5 టైటిల్స్ ఆలోచించి అందరినీ, మా ఆవిడని మా పిల్లల్ని ఆలోచించి ఈ టైటిల్ పెట్టాను. ఎందుకంటే నా జీవితం కానీ నా కెరీర్లో కానీ వెళ్ళి చూస్తే మనందరం ఏంటండి, మన దేశంలో అన్యాయం జరుగుతాయి, మెరిట్కి ఏవి గుర్తింపు లేదు, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తే కానీ పైకి రాలేరు, మీరు ఏదో గవర్నమెంట్లో పుట్టి ప్రివిలేజ్లో పుడితే కానీ పైకి రాలేరు, ఏవో మనం అనుకుంటూ ఉంటాం. కానీ నేను నా జీవితంలో కానీ కెరీర్లో కానీ చూస్తే నాకు ఈ దేశం చాలా ఇచ్చింది. ఇందాక చెప్పాను, సైన్స్ స్కూల్లో చదువుకున్నాను, గవర్నమెంట్ స్కాలర్షిప్తో. ఐఐటీలో చదువుకున్నాను, అది కూడా స్కాలర్షిప్. ఐఏఎస్ పరీక్ష రాసి పాస్ అయ్యాను. తర్వాత ఐఏఎస్లో చాలా పొజిషన్స్ వచ్చాయి. ఆర్బీఐ గవర్నర్ అయ్యాను. ఇదంతా మెరిట్ మూలంగానే కదా జరిగింది. ఏదో మనం ఏదో దేశాన్ని తిట్టుకున్నా నా ఎక్స్పీరియన్స్, నా అనుభవం మూలంగా నాకు తెలిసిందంటే నాకు దేశం నాకు చాలా ఇచ్చింది. కానీ నేను మన సొసైటీకి, మన దేశానికి తిరిగి ఇచ్చానా అని చెప్పి నాకు ఎప్పుడు క్వశ్చన్ నా మనసులో. మర్సనరీ అంటే మీరన్నట్టు, మర్సనరీ అంటే ఎవరన్నా డబ్బు కోసం యుద్ధం చేసేవారు అన్నమాట. లాభాపేక్ష. ఇప్పుడు రష్యా యుక్రెయిన్కి యుద్ధం జరుగుతోంది.
ఎవరిలో వెళ్ళి యుక్రెయిన్ వాళ్ళు డబ్బు ఇస్తే యుక్రెయిన్ తరఫున పోట్లాడతారు, రష్యా వాళ్ళు ఇంకో ఎక్కువ డబ్బు ఇస్తే ఇటు అటు తిరిగి రష్యా వాళ్ళు యుక్రెయిన్తో పోట్లాడతారు. వాళ్ళు మర్చినారు. వాళ్ళకి ఏమిటంటే లార్జర్ ఇష్యూ మీద ఏం కమిట్మెంట్ లేదు. జీతం ఇస్తున్నారు, మనం చేసేయాలి ఈ పని అని తప్ప. అట్లాగే నాలో ఉన్న ఆలోచన ఏంటంటే నాకు జీతం ఇచ్చారు, ఏదో ఉద్యోగం ఇచ్చారు అని చేత నా బెస్ట్ నేను చేస్తాను, కానీ అంతే చేస్తున్నానా లేకపోతే సొసైటీకి ఏమైనా తిరిగి ఇవ్వాలని చేస్తున్నానా అన్న ప్రశ్న నాలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అందుకని ఈ టైటిల్ పెట్టాను అన్నమాట, జస్ట్ ఏ పర్సనరీ. ఇప్పుడు బాగా సార్, ఇప్పుడు ఐఏఎస్ కలెక్టర్లు రాజకీయ నాయకులకు అతీతంగా స్వయం ప్రతిపత్తితో ఎందుకు పనిచేయలేకపోతున్నారు? రాజకీయ నాయుడు ఎందుకు పడుతుంది ఇప్పటికీ కూడా? ఎందుకు పని చేయలేకపోతున్నారంటే మీరు జనరలైజ్ చేస్తున్నారు. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ రాజకీయ అంటే అతీతంగానే పనిచేస్తున్నారు. ఒకటండి, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉద్యోగం జడ్జెస్ ఉద్యోగం లాగా కాదు. జడ్జెస్ అంటే వాళ్ళు కోర్టులో కూర్చుంటారు, మేము ఎవరితో సంబంధం పెట్టుకోము, మాకు పాలిటీషియన్స్ వద్దు, సివిల్ సర్వెంట్స్ వద్దు, మేమేమో మడికట్టు కూర్చుంటూ ఉంటారు. కానీ ఐఏఎస్ ఉద్యోగం అలా కాదు. పాలిటీషియన్స్తో కలిసి పనిచేయాలి. వాళ్ళు ఏమన్నా చెబితే వినాలి. ఏదో మీకు చెబితే మేము వినము, మీరు పాలిటీషియన్ అన్న మైండ్ సెట్ ఉండకూడదు. ఎందుకంటే పాలిటీషియన్స్ ఎలక్ట్ అయ్యారు, వాళ్ళు ప్రజల ద్వారా ఎలక్ట్ అయ్యారు. సో వాళ్ళు చెప్పింది ఐఏఎస్ ఆఫీసర్స్ విన్నారు. మనం కాదు సార్ మీరు, కాదు మేడం, కాదు సార్ మీరు చెప్పింది ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుందేమో అని ఐఏఎస్ ఆఫీసర్స్ చెప్పవచ్చు. కానీ వాళ్ళు డిసైడ్ లేదు ఇట్లాగే చేద్దామంటే మనం ఇంప్లిమెంట్ చేయాలి, తప్పదు. సో కానీ ఒకటేనా వాళ్ళు ఏమైనా ఇల్లీగల్గా చేయమంటే అప్పుడు మటుకు ఐఏఎస్ ఆఫీసర్ని చేయలేదు అని చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతుంది కదా సార్. పేర్లు ప్రస్తావించకపోయినా కొంతమంది చీఫ్ మినిస్టర్ హయాంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లను పిలిపించడం, వాళ్ళకి సెట్ చేయడం, వాళ్ళని డిస్మిస్ చేయడం, సస్పెండ్ చేయడం చేస్తున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యండి అంత చదువుకుని అప్పుడు ముఖ్యమంత్రి ఏదో కన్సర్న్ మంత్రి చెప్పాడని చేస్తుంటే తర్వాత వచ్చే గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళని నిందించడం, వాళ్ళని తీసేయడం జరుగుతుంది. ఇది ఎవరి తప్పు? వాళ్ళ వ్యక్తిగతంగా అలా చేయడం తప్ప అంటారా? పొలిటికల్ ఇలా చెప్పడం తప్ప? చాలామంది ఇది పాలిటీషియన్స్ మీద బ్లేమ్ చేస్తారండి. మీరు ఏ ఐఏఎస్ ఆఫీసర్స్ని అడిగినా నువ్వేవి పెద్దగా చదువుకున్నావు, ఐఏఎస్ పాస్ అయ్యావు, దేశాన్ని ఉద్ధరించేస్తున్నావు, ఏమి చేయలేకపోతున్నానంటే నేను అన్నీ చేయాలనుకున్నాను, పాలిటీషియన్స్ నాకు అడ్డుపడుతున్నారు అంటారు. అవునండి, అది కొంతవరకు నిజమండి. కానీ పూర్తిగా ఐఏఎస్ ఆఫీసర్ పాలిటీషియన్స్ మూలంగానే మేము చేయలేకపోతున్నాను మనం ఒప్పుకోం. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్సే పాలిటీషియన్స్ చెప్పింది వినడానికి రెడీగా ఉన్నారు. ఏదో మనకి మంచి పోస్టింగ్లు వస్తాయి, మనకి ఏదో ఇంకా ఏదో పాలిటీషియన్స్ ఉంటే మనకు మంచి జరుగుతుందని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్సే పాలిటీషియన్ చెప్పినట్టు వాళ్ళు ఇర్రెగ్యులర్గా పనులు చేయమన్నా చేస్తూ ఉంటారు. అవునండి. సో నేను అనేది ఈ బ్లేమ్ ఎక్కువగా సివిల్ సర్వీస్ మీద, ఐఏఎస్ ఆఫీసర్స్ మీదే ఉంటుంది. పాలిటీషియన్ ఎందుకు చేయదు? వాళ్ళకి కావాలి, వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు చెబుతారు ఏదో చేయమని, వాళ్ళకి లాభం, పొలిటికల్గా లాభం కావాలి. ఆ విశ్లేషణ, విచక్షణ ఐఏఎస్ ఆఫీసర్స్ దగ్గర ఉండాలి. ఒకళ్ళిద్దరూ ఎదురు తిరగలేరు, అందరూ కలిసి ఎదురు తిరిగితే, ఎదురు తిరగడం అంటే మేము ఇది చేయలేము, ఇది మంచిది కాదని చెబితే పాలిటీషియన్ కూడా ఏం చేయలేదు. కానీ సివిల్ సర్వీస్లో ఆ ఐక్యత లేకపోతుంది. అంచేత పాలిటీషియన్స్ వాళ్ళని యూజ్ చేసుకుంటారు. మీరు ఏమైనా ఫేస్ చేశారు సార్? తెలంగాణ ముఖ్యమంత్రుల దగ్గరే మీరు డైరెక్ట్గా మీరు సర్వీస్ చేశారు డైరెక్ట్గా. అలాంటప్పుడు ముఖ్యమంత్రి చెప్పినవి చేయలేని పరిస్థితుల్లో ఏమైనా ఆ రోజుల్లో మీరు ఏమైనా ఎదుర్కొన్న సవాళ్ళు, వాళ్ళకి మీకు ఉన్న మధ్య తేడా ఏమైనా వచ్చిందా? అంటే ముఖ్యమంత్రి గారితో నేను జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారితో పనిచేశాను. ఇక్కడ ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్లో 5.5 సంవత్సరాలు ఆర్థిక కార్యదర్శిగా చేశాను. అప్పుడు ముఖ్యమంత్రులతో పనిచేశాను. నేను ఇందాక చెప్పినట్టు పాలిటీషియన్ చెప్పిన ప్రతీదీ తప్పని అనుకోలేదు. ఇప్పుడు నేను ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇక్కడ బడ్జెట్ చేసేవాళ్ళం. బడ్జెట్ మధ్యలోనేమో ముఖ్యమంత్రి గారు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఈ డబ్బు తీసి మనం ఇంకో కొత్త ప్రోగ్రాం పెడతామంటారు. అవునండి. మనమేమో డబ్బు లేదు సార్, మనం బడ్జెట్ చేశాం కదా అంటే, లేదు ఎక్కడి నుంచో మార్చు, అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టి ఏదో చేయమంటారు. ఇప్పుడు నేను చేయను అనుకుంటుంటే ఎట్లా? అది ఆయన చెబుతుండే, ఆవిడ చెబుతుండే తప్పు కదా కదా. అప్పుడు మనం వినాలి అన్నమాట.
ఒకప్పుడు ఏమిటంటే లాస్ ఇంప్లిమెంట్ చేయకూడదు, అది కూడా అడ్డుపడతాను. నేను ఖమ్మం జిల్లా కలెక్టర్ చేసినప్పుడు ట్రైబల్ ఏరియా ఉండేది, అప్పుడు భద్రాచలం కూడా ఖమ్మం జిల్లాలో ఉండేది. భద్రాచలం ట్రైబల్ ఏజెన్సీలో చాలామంది ట్రైబల్స్కి, ఆదివాసులకి, గిరిజనులకి ఈ వాళ్ళ భూములు పోయేవి, వాళ్ళు బాండెడ్ లేబర్ అయిపోయేవారు. వాళ్ళని రక్షించడానికి ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ అని ఉంది. అది బ్రిటిష్ కాలం నుంచి వచ్చిన లాస్ ఉన్నాయి. అవి ఎందుకు కారణంగానే ఇంప్లిమెంట్ అవ్వలేదు అని చాలామంది ఈ ట్రైబల్స్ వాళ్ళ ల్యాండ్ పోయింది, బాండెడ్ లేబర్ అయ్యారు. నేను పెద్ద ఎత్తున అది ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు చీఫ్ మినిస్టర్ గారు చెన్నారెడ్డి గారు, అప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళి చెన్నారెడ్డి గారికి కంప్లైంట్ చేశారు. ఆయనకి కొంచెం పొలిటికల్గా కష్టం కలిగింది. అప్పుడు నన్ను అడిగారు, కొంచెం స్లోగా వెళ్ళగలవా, ఇది చేయాలా, ఆపగలవా, ఇవి అవి. అప్పుడు కొంచెం డిఫరెన్సెస్ వచ్చాయి. సార్, మనము మీ జర్నీలో సైన్సెస్ గురించి, అంటే మీరు ఐఐటీలో ఉన్నారు కాబట్టి సైన్సెస్, మెల్లగా ఐఏఎస్ అంటే అడ్మినిస్ట్రేషన్ అంతా చూసాం. కానీ మీరు ఒక బెస్ట్ ఎకనామిస్ట్గా కూడా మా అందరికీ బాగా తెలుసు, ఆర్బీఐ గవర్నర్ కింద, ఫినాన్షియల్ సెక్రటరీ కింద. సో ఎకనామిక్స్ గురించి మామూలు జనాలకి, ప్రజలకి ఎంత అవగాహన ఉంది, అసలు ఎకనామిక్స్ గురించి తెలుసా, అది ఇంప్రూవ్ అవుతోందా ఓవర్ ద జనరేషన్? మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, కొంచెం చెప్పగలరా? మీరు ఏదో బెస్ట్ ఎకానమిస్ట్ అన్నారు, అది మటుకు నాకు తెలియదండి. ఏదో ఎకనామిక్స్ చదివాను. కాలేజీలో ఐఏఎస్ పాస్ అవ్వకముందు ఫిజిక్స్ చదివాను ఐఐటీలోను. తర్వాత ఐఏఎస్లోకి వచ్చాక అమెరికా వెళ్ళి ఎకనామిక్స్ చదివాను. ఆంధ్ర యూనివర్సిటీలో నాకు పిహెచ్డి వచ్చింది కూడా ఎకనామిక్స్లోను. అంటే మన చిన్నప్పుడు పెద్దగా ఆపర్చునిటీస్ ఉండేవి కావు. అంచేత నువ్వు ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా, లేకపోతే లెక్చరర్ అవుతావా, అంతే అనుకునేవాళ్ళు. పిల్లలు కూడా, తల్లిదండ్రులు అనేవాళ్ళు, పిల్లలు కూడా. అది ఇప్పుడు కానీ ఆపర్చునిటీస్ పెరిగాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ మనం చూస్తున్నాము, తర్వాత మీడియాలోను, ఇప్పుడు మీకు డిజిటల్ ఛానల్ మీడియాలో ఉన్నారు, ఎకనామిక్స్లో ఉన్నారు, ఫైనాన్స్ సెక్టర్లో ఉన్నారు. ఇప్పుడు చదువుతున్నారు చాలామంది ఎకనామిక్స్. కానీ ఈ ఎకనామిక్స్ చదివితే మంచి ఉద్యోగాలు వస్తాయా, మనం నిలదొక్కుకోగలమా అని చాలామంది సందేహం ఉంటుంది. అది నిజమే. ఏదో ఇంజనీరింగ్ చదివితే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, ఎకనామిక్స్ చదివితే అసలు ఉద్యోగం వస్తుందా రాదా అని ఇప్పుడు చాలామంది పిల్లలకి, కాలేజీ వెళ్ళే పిల్లలకి, వాళ్ళకి ఉంటారు. నేనైతే ఎకనామిక్స్ చాలా ఛాలెంజింగ్ సబ్జెక్ట్. మోస్ట్లీ కామన్ సెన్స్ అనుకుంటాం కానీ ఇది ఛాలెంజింగ్. ఎందుకంటే మనం ఎవ్రీడే లైఫ్లో చూసేది